మాట్లాడు అన్న. ఇది బర్ర సెట్టు మన గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కట్టించింది. కాకపోతే ఇది 8 ఎకరాలలో కట్టించింది. సో మీరే చూడండి, ఒక షెడ్డుకు దాదాపు అయినా కానీ 7-8 లక్షల పెట్టుబడి. బర్రె ఇలా గడ్డి దాన పోసినప్పుడు ముక్కుతుంది. నీళ్ళు తాగాలన్నప్పుడు ఈ మీరే చూడండి, ఇది ఫ్రెష్ అయితే వాటర్ వస్తుంది. వాటర్ రాగానే వాటర్ నీళ్ళు తాగచ్చు. తాగినంత తాగుతుంది. వేస్ట్ కానీ వేస్ట్ కాకుండా నీళ్ళు. ఇక్కడ మొత్తం 8 ఎకరాలలో ఉంది ఇది. కానీ కాకపోతే అన్నీ అయినాయి. మొత్తం ఎటు జెడ్ మొత్తం కంప్లీట్ అయింది. కానీ ఇక్కడ బల్బు వేయక మొత్తం అది అయిపోయింది. గడ్డి లేచి విడ అంత పడబడ్డట్టు అయిపోయింది. కానీ ఇది చూడండి మీరు, ఇది చూస్తే మనతో కట్టడం అయితే మనతోటి కాదు. ఇది చూసి మనం కాకపోతే మన విలేజ్లల్లో మనం కట్టుకోవడానికి వీలవుతుంది. ఇది గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇది అయింది. ఈ రకంగా మనం కట్టాలంటే మన పరిస్థితి మాత్రం కాదు. ఒక్కొక్క షెడ్డుకి దాదాపు 8 లక్షల దాకా పడుతుంది అనుకుంటున్నాను. 8 లక్షల ఖర్చు. ఇట్లా వస్తేనే నీళ్ళు వస్తాయి చూడండి. ఆ రేంజ్లో కట్టేది ఇక్కడ. మన ఈ రేంజ్ అంటే ఇది మన ఇళ్ళల్లో కూడా లేవు. ఈ ఇట్లా వాటరు తీసుకోగానే నీళ్ళు రావడం అనేది కాబట్టి ఇక్కడ కట్టారు. దీన్ని ప్రభుత్వం, ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇది ఫెయిల్ బంధు రాలేదు. దీన్ని చూస్తే మాత్రం మామూలుగా లేదు. ఇక్కడికి రాబుద్ది కాదు. కానీ ఇక మన తప్పదు. ఇక మనది కాదు, మన లెక్క కాదు. ఈ షెడ్యూల్ని బట్టి అయితే మనమైతే ఈ రేంజ్లో అయితే మనం కట్టలేము. మీరే చూడండి, నేను చెప్పడం